మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. నా తెలుగు సినిమా మట్కా. మైనస్లు ఏం లేవు. హీరో యాక్టింగ్ కానీ, మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నాకైతే డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారి పేరు ఐడియా లేదు కానీ చాలా బాగా తీశారు. వరుణ్ తేజ్ గారి కెరీర్లో ది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా. బిగ్గెస్ట్ బాగున్నాయి. 2-3 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్యామిలీ అండ్స్ బాగా చూడాల్సిన సినిమా ఇది. అసలు ఒక కామన్ మ్యాను మట్కా స్థాపించి ఎలా బిజినెస్ స్టార్ట్ చేశాడు అనేది సినిమా. క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఒకటి ఉంటుంది. దావూద్ ఇబ్రాహింనే ఫ్రెండ్గా చేసుకుంటాడు మనోడు. మరి పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేసేది తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. 10కి నేను 7 ఇస్తానండి. చాలా బాగుంది. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా బాగా చేశారండి. నాకైతే పున్నమనాగ సినిమాలో చిరంజీవి గారి గుర్తొచ్చారు. చూస్తే అందరూ అలాగంటారు. పబ్లిసిటీ సరిగ్గా చేయట్లేదు కానీ చేసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్. అదే చెప్తున్నాగా, కన్నడ కేజీఎఫ్ ఎలాగో మన తెలుగులో మట్కా అలాగ అనిపించింది. నిజంగా దయచేసి అందరికి చేతులు జోడించి ఆడుతున్నా. దయచేసి ఆరోగ్యానికి మంచిది కాదు గుట్కా. నేను చూస్తాను మట్కా. నిజంగా అయితే అమ్మాయిని అడగదు ఏజు. సినిమాకి ప్రాణం పోసా వరుణ్ తేజు. చెప్తానండి, అన్నంలో వేసుకుంటాం కర్రీ. నిజంగా ఈ సినిమాకి ప్రాణం పోసా మీనాక్షి చౌదరి. వాటే బ్యూటీ. నిజంగా ఎంత అందంగా ఉంది. మీలాగా చాలా అందంగా ఉంది అతనైతే. చెప్తానండి, సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్. మట్కా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అండి, మన ఇంటర్వల్ సీన్లో ఒక సీన్ ఉంటుంది, చేతులు నరికే సీన్ ఉంటుంది, ర్యాప్ కూత ర్యాప్. నిజంగా సినిమా మట్కా అనడం కన్నా కూడా గద్దలకొండ గణేష్ అంటే చాలా బాగుండే. గద్దలకొండ పార్ట్ 2 అంటే బాగుంటుంది. నిజంగా వరుణ్ అన్న పర్ఫార్మెన్స్ అవుతాను, మన గెటప్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక దగ్గర కూలర్ లాగా ఉంటాడు, ఇంకో దగ్గర గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు, ఒక దగ్గర వ్యవసాయం లాగా ఉంటాడు. అబ్బో చాలా చాలా బాగుంది. అన్న లుక్స్ చాలా నిజంగా మెగా ప్రిన్స్ ఉత్తుగా అనలే కదా. నిజంగా తన యొక్క మార్క్ అనిపించింది. మెయిన్గా మీనాక్షి చౌదరి యొక్క కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి సినిమాకి, చాలా ప్లస్ అయింది. సెకండ్ నాకు వచ్చే డబ్బు ఎలా సంపాదించాలి, కష్టపడితే ఎట్లా కాళ్ళ రేగించాలి కొన్ని పాయింట్స్ చూపించే సినిమా చాలా ప్లస్ అయింది. నిజంగా నాకు చాలా బాగుంది. అంటే జీవి ప్రకాష్ బీజం అండి చాలా 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 బాగుంది. హ్యాట్స్ ఆఫ్. నేను చెప్తున్నా, అల్లం బెల్లం డైరెక్టర్ సలాం అని చెప్పుకోవచ్చు. నిజంగా పాకెట్లో పెట్టుకుంటే పల్సు సినిమా అయితే అదురుచు చాలా చాలా బాగుందండి. ఓకే, అయితే ఉంటాయో ఇల్లీగల్గా ఎదిగే క్యారెక్టరేషన్లు ఉంటాయో సేమ్ అటువంటి క్యారెక్టరేషనే. వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఏంటంటే మన గత సినిమాలతో పోల్చుకున్న గని కానీ, గానివిధర్ అర్జున కానీ, ఆపరేషన్ వాలంటీర్తో వరుణ్ తేజ్ మార్కెట్ డెల్ అయింది, ఒక మంచి హిట్ పడట్లా. సో వాటితో పోల్చుకుంటే మట్కా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చే మనకి ఏంటంటే నెక్స్ట్ సినిమా అయితే ప్యూర్ ప్రెడిక్టబుల్, కొత్తగా అంటే ఉండదు, బట్ ఎంజాయ్ చేస్తాం. బోర్ కొట్టదు ఎక్కడ. మనకి మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కానీ, ఒక లవ్ ట్రాక్ కానీ, వాడు ఎదిగే డైలాగ్స్ కానీ, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ హైతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడో డెల్ అయిపోతుంది సినిమా. ఆ డెల్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే డెల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా అయితే. ఓవరాల్గా సినిమా బాగుంటుంది. డ్రాబ్యాక్ ఏంటంటే పాటలు అస్సలు బాగా. బీజిఎం బాగుంది కానీ పాటలు ఒక డ్రాబ్యాక్. కొన్ని పాటలు కూడా అనవసరంగా వచ్చే మంచి సీన్లో అనుకుంటాం. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. వరుణ్ తేజ్ క్యారెక్టర్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాం. మన ట్రైలర్లో కూడా చూసాం ఎన్ని గెటప్స్ ఉంటాయో. సో ఎక్స్పెక్టేషన్ కొద్దిగా తగ్గించుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సేమ్ అంటే కొత్తగా ఏం రావట్లేదన్న రొటీన్ స్టోరీలో తీస్తున్నారు. తీయడం తప్పలేం కాదు. ఎంగేజ్ చేయాలి ఆడియన్స్ని, విసిగించకూడదు. అలా విసిగించలేదు సినిమా. ఓవరాల్గా బాగుంది సినిమా. రజనీ గారు నిర్మించిన ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించిందండి. ఈ రోజున మెగా ఫ్యాన్స్ అందరికీ, మెగా అభిమానులందరికీ వరుణ్ తేజ్ మరి సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా ఎక్సలెంట్గా ఉందండి. సూపర్ డూపర్ హిట్ సినిమా. దాంట్లో ఎటువంటి అందరూ థియేటర్లో చూడండి. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. చాలా బాగుంది. అలాగే రంగులో కూడా బాగుందండి. 2 సినిమాలు చూడండి. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సూర్య గారు కూడా చాలా బాగా చేశారు సినిమా. అందులో కూడా మన శివ మన తెలుగులో చేశాడు ఫస్ట్ 2 సినిమాలు డైరెక్షన్. ఆయన సినిమా కూడా బాగుందండి. 2 సినిమాలు బాగున్నాయి. అందరూ థియేటర్లో చూసి నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా అందరూ ఎంజాయ్ చేయండి. సినిమా ఎక్సలెంట్. రేట్ 3.5 అండి, దానికి 2.5 అండి. సినిమా బాగుంది. ముఖ్యంగా మట్కా చాలా ఎక్సలెంట్గా ఉంది. 2 బాగున్నాయండి. 2 సినిమాలు బాగున్నాయండి. ఎక్సలెంట్గా ఉంది సినిమా. రంగుబాబు